శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు చూస్తున్న నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు, మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ అండి కుజుడు. కుజుడు మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే June 7th నుంచి ఆయన కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో మారడము అంటే చేంజ్ అవ్వడం. అలాగే జూలై 27వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. సో ఈ రోజులు అంటే ఈ జూన్ జూలైలో ఆయన సింహరాశిలో ఇచ్చేటువంటి ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దానికంటే ముందర కుజుడు అసలు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే, కేంద్రాల్లో ఉంటే ఆయన సపోజ్ కొన్ని రాశులకి సింహరాశి కేంద్రాలు అవుతాయి. కేంద్రాల్లో ఉంటే ఏ శుభ ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమ వ్యయాల్లో ఉంటే సింహరాశికి ఏ ఫలితాలు ఇస్తాడు, అంతేకాకుండా ఆయన లాభస్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే కేంద్రాలంటే మీకు చెప్తారండి. కేంద్రాలంటే ముఖ్యంగా వృషభ రాశికి 4వ భావము కేంద్రం అవుతుంది, 4th హౌస్. అంటే వృషభ రాశి నుంచి సింహరాశి 4వది. అని తర్వాత అలాగే కుంభరాశి నుంచి 7వ స్థానం కేంద్రం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుంచి సింహరాశి కేంద్రాలు అవుతాయి. ఇప్పుడు కేంద్రంలో వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాభస్థానం అంటే తులారాశి వారికి 11వ భావం అవుతుంది కదండి. అది వాళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమ వ్యయాలు అంటే మకర రాశికి 8వ స్థానం అవుతుంది, అవునా, సింహరాశి. అలాగే మనకి కర్కాటక రాశి వారికి వ్యయస్థానం సింహరాశి అవుతుంది. ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి. దాని తర్వాత చక్కగా మేషరాశి నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిజంగా కుజుడు చాలా అద్భుతమైన కారకుడు అండి. ఆయన అసలు ఏం ఫలితాలు ఇస్తాడో కూడా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కుజుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎన్నో విజయాలు సాధించవచ్చండి. అసలు కుజుడు ఇప్పుడు చెప్పుకుంటామండి. కుజుడు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో కేతుతో కలిసి ఉన్నాడు, బలవంతుడవుతాడు. ఒకవేళ నిజంగా కుజుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా కేతు ఉండి శుభ ఫలితాలే ఇస్తాడు. కేతు కూడా మిక్కిలి బలవంతుడు అవుతాడని నేను చాలా చోట్ల చదివాను. అది కాకుండా ఈ సింహరాశి వాళ్ళకి అంటే మిగతా రాశుల వాళ్ళకి కేంద్రాలు ఎందుకు చెప్పాను కదండి. కేంద్రాలు అంటే మనకు వృషభ రాశికి కేంద్రం అని చెప్పాను, కుంభరాశికి వృశ్చిక రాశి వారికి కేంద్రాలంటే 1, 4, 7, 10. సో వీళ్ళకి ఏం ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందామండి. జనరల్గా విశేషమైన లాభంలో కూడా తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. ఈ 4 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 4 రాశులు అంటే మళ్ళీ చెప్తానండి. మీరే వృషభ రాశి, అలాగే కుంభరాశి, వృశ్చిక రాశి, తులారాశి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏం ఫలితాలు ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి 8వ స్థాన కుజుడు ఉన్నాడండి. చతుర్థాధిపతి అయ్యాడు. మీకు 11వ ఇంటి వాడు, 11th హౌస్ లాస్ట్ వచ్చాడు. ఎవరైనా పాపే మనం అనుకున్నాం కదా, 4వ ఇంటి వాడు కూడా అయ్యాడు. సో ఈ అవడం వల్ల ఏమవుతుందంటే, కుజుడు మీ జనరల్గా 8వ స్థానంలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా మంచివాడు కాదు మీకు. కానీ కుజుడు కూడా అందరినీ చెడు చేయాలని చూడండి. ఆయన చిన్న ఇబ్బంది కలిగించినా అక్కడ అందరి మేలు కలిగించేవాడు సుబ్రహ్మణ్యుడే. సో మనం కొద్దిగా చెప్పుకుందామని చిన్న ఇబ్బందికరమైన చిన్న మీకు చెడు ఫలితాలు ఉంటాయి. భయపడడం కాదు, అసలు భయం అనేది మీకు తెలియదు. జస్ట్ వాటి వలన మనం ఎలా బయటికి రావాలి, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ముఖ్యంగా కుజుడు 7వ తారీఖు జూన్ నుంచి 27th జూలై వరకు కూడా 51 డేస్ మీకు 8వ స్థానంలో ఉంటాడు కుజుడు. 8వ స్థానం కుజుడు మంచివాడు కాదు. ముఖ్యంగా అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల అగ్ని వల్ల భయాలు కలుగుతూ ఉంటాయి. నేత్రాలకు సంబంధించిన కంటికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఎప్పుడూ కూడా తరచూ ప్రయాణాలు చేయడము, చిన్న చిన్న ప్రమాదాలకి గురైపోతూ ఉండడము, బోన్స్కి దెబ్బలు తగలడము, రోడ్డు వల్ల ప్రమాదాలు, రక్తం కనపడము, బోన్స్ కొంతమందికి విరగడం జరుగుతుంది. పితృదోషం కూడా చెప్తా ఉండేది. శుభగ్రహ సంబంధం కనుక ఉంటే గురుడు కానీ శుక్రుడు కొంతమంది ఉంటారండి. ఆ బుధుడు శుక్ర గురుడు శుభగ్రహ కలిసిన వాళ్ళ దృష్టి ఉన్నా నేను చెప్పేవాడిని పరిహారాలు అవ్వడానికి అవకాశం ఉంది. చక్కని ఆరోగ్యానికి దేహానికి కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. అష్టమ కుజుడు కూడా అనడం వల్ల కుజదోషంగా కూడా మనం చెప్తూ ఉంటాం. అవునా? అష్టమ కుజుడు వలన జనరల్గా కొన్ని అనారోగ్య సమస్యలు మీకు కేతు కూడా ఉన్నారు కాబట్టి కేతువులు అష్టమంలో ఉండడం మంచిది కాదండి. ఆ కేతు కూడా అనారోగ్య సమస్యలు మీకు ఇస్తుంటాడు. ప్రతికూల పరిస్థితులు ఉంటుంటాయి ఎప్పుడు కూడా. ప్రతి పనిలోనూ ఆలస్యం అయిపోవడాలు, అనారోగ్య సమస్యలు, అపజయాలు, కొండ ప్రాంతాల్లో నివసించడాలు, అరణ్య ప్రాంతాల్లో తిరగడాలు, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా మీరు నివసించడానికి అవకాశం ఉందండి మీకు. కొన్ని సందర్భాల్లో భోజనం చేయకపోతుంటారు. భోజనం సకాలంలో ఫుడ్ దొరకదు మీకు. తిండి వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే పనిలో నిమగ్నమైపోవడం వల్ల మొదటి కొన్ని కార్యక్రమాల వల్ల మీకు జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్ని కన్సల్ట్ చేయడము, చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవడం కూడా మీకు జరగబోతున్నాయి. జాతకంలో బలమైన గ్రహ దశలు జరుగుతున్నప్పుడు, కాకపోతే ఈ నిజ శుభగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చిన్నగా ఉంటాయి తప్ప భయపడాల్సిన అవసరం లేదండి. శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ రాశి వారికంటే అష్టమ స్థానంలో ఉండడం వలన కుజుడు వలన ధన నష్టము, రుణ బాధలు, ఇందా చెప్పినట్టుగా రోగ బాధలు, శత్రువుల వలన కూడా బాధలు ఉంటాయండి మీకు. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క విచారం ఉంటుంది. జ్వరం వలన మీకు కొద్దిగా మీకు భీతి ఉంటుంది. అధికారం వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అధికమైన కోపం కూడా మీకు వస్తుందండి. ఎప్పుడు రాని కోపం మీకు ఈ కుజుడి ప్రభావం వలన కోపం వస్తూ ఉంటుంది. స్త్రీల వలన మీకు కొద్దిగా కలిగే బాధలు ఉంటాయి. అంతేకాకుండా లా సంబంధించిన న్యాయపరమైన చట్టపరమైన వాటితో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడము, శారీరక బాధ, అంతేకాకుండా శరీరం సుఖం లేకుండా సుఖశాంతులు లేకుండా ఏదో మనోవ్యాధి కలగడము, జంతువుల వలన కూడా ఆఖరికి జంతువుల వలన బాధ కలగడము జరుగుతుంది మీకు. మకర రాశి వారికి పరిహారం చెప్తున్నారండి. ఇంకా బాధలు అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మకర రాశి వారికి చక్కగా మనం పరిహారాలు చెప్పుకుందామండి. చిన్నపాటి పరిహారాలే. ఈ నెల జూన్ 30వ తారీఖు 2025 సంవత్సరంలో స్కంద పంచమి అని వస్తుంది. స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్న, అభిషేకాలు పాలతో తేనెతో కానీ లేకపోతే విభూతితో కానీ ఆవు పాలతో కానీ చేయించుకోవడం వలన ధనప్రాప్తికి బాగా కలుగుతుందండి. ముఖ్యంగా గాయాల వలన, ప్రమాదాల వలన, జ్వరభీతి వలన వచ్చే ప్రమాదాలు లేకుండా జరుగుతాయి. ముందర అవి గొడ్డలతో పోయేదానికి గోడితో పోవడం అంటారు సరే, అవి జరగడానికి అవకాశం ఉంది. జనరల్గా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు చేసుకోండి. 7 మంగళవారాలు చాలు, ఎక్కువ వద్దు. 7 మంగళవారాలు మీకు కుదరలేదా? మాకు కుదరదండి, ఆఫీసులో ఉంటాయి. జనరల్గా నాకు కుదరదు కదా, అంటే ఆఫీసులో ఉన్నవాళ్ళు నాకు కుదురుతుందండి. ఎందుకంటే రిటైర్ అయిపోయాక సరే మంగళవారాలు జనరల్గా చేసుకోండి. కుదరదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంట్లోనే పూజ చేసుకుందాం, లేదా మనం ఆన్లైన్లో పూజ చేయించుకోవచ్చు. మీకు తెలిసింది ఏముందండి, ఆయనకి స్వామివారి కళ్యాణం కానీ పూజలు కానీ చేయించుకోవడము. ఎర్రని రంగు వస్త్రాలు ధరించకుండా ఉండడం మంచిదండి. కానీ మీకు ఇష్టం అది కదా పెద్ద ప్రాబ్లము. ఎర్రని వస్త్రాలు, టీషర్ట్లు అన్నా, ఎర్రని డ్రెస్సెస్ అన్నా మీకు ఇష్టం. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. దానివల్ల అయినా మనం ప్రమాదాలకే గురి అవ్వం. కాబట్టి మనశ్శాంతి లేకుండా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గో సంరక్షణ, గోవులకు పూజలు, గోదానాలు, వాటిలో పాల్గొనాలండి మీరు. గోగ్రాసం అంటారు. గ్రాసం అంటే గడ్డి అవన్నీ ఇవ్వడం. గోవులు అని పూజించిన వాడికి గోవులు అంటే గోవిందుడిని, గంగని, అలా గీతపరమైన భగవద్గీత గామి వచ్చేవి. ఈ కలియుగంలో పరమ పవిత్రమైనవి, అత్యంత శోభాలు ఇచ్చేవి అని చెప్తుంటారుగా. గా అనే గోవు, గంగ, గోవిందుడు ఎన్ని ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తాయండి. మనం గాయత్రి మంత్రం, గాయత్రి, ఇవన్నీ పవర్ కదా. ఈ 4లో ఒక్కటైనా సరే సాధించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా గాయత్రి మంత్రం, అంటే గాయత్రి ప్రస్తావన వచ్చింది ఇక్కడ చెప్తున్నానండి. గాయత్రి మంత్రం 108 సార్లు జపించడము మీరు చేయాలి. అనారోగ్యం నుంచి బయట పడిపోవాలి మనం మీరు.
అంతేకాకుండా మనమని అంటారు అందరినీ గాయత్రి మంత్రం జపించడము, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం వెలికిలిస సం శరవణ భవాయ నమః అనే మంత్రము. కుజకేతువులు అష్టమ స్థానంలో అగ్నితత్వ రాశిలో సింహరాశిలో ఉండడం వల్ల సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ యొక్క పూజలు చేసుకుని తీరండి. మీరు ఎలా అనారోగ్యం నుంచి బయటపడరా నేను చూస్తానంటే భగవంతుడు చూస్తాడు, ఆయన కాపాడతాడు. అనారోగ్యాలు ఏమి ఉండవండి, మీకు శత్రు భయం ఉండదు, రుణ బాధలు ఉండవు, అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటారు. అన్నీ సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు తన సింహరాశిలో ఉండడం వలన విశేషమైనటువంటి భూలాభము, ప్రభుత్వ మూలకంగా ధనము, సోదరుల వృద్ధి, అధికార ప్రాప్తి, విశేష ప్రజ్ఞా పాఠవాల కలవారిగా మిమ్మల్ని తయారు చేస్తాడండి. ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పనులు చేస్తుంటారు. వ్యవసాయము, పశులాభం అంటే బాగా ఇష్టం మీకు. అలాగే వడ్డీ వ్యాపారాల్లో బాగా లాభాలు సంపాదిస్తారు. మీరు ఎర్రని రంగు వస్త్రాలు ధరిస్తారు, ఎరుపు వస్త్రాలు ధరిస్తే మంచిది. కానీ మీ తులారాశి వాళ్ళు కూడా ఎరుపు రంగు వస్త్రాలు అంత మంచిది కాదు, కానీ ధరిస్తే చాలా మంచిదండి. సైన్యాధిపత్యం కూడా కుజుడు ఉంటుంది. గ్రామాధిపత్యం, సోదరుల వలన లాభము, సోదరీ వలన లాభము, అలాగే అధికార ప్రాప్తి, పుత్రులకు వాహన లాభము, ఆటలు, వ్యాయామం, ఇవన్నీ కూడా కుజుడిచ్చే ఫలితాలు. కుజుడు 10th హౌస్లోను కేంద్రంలో, అలాగే 11th భావాల్లో ఉంటే ప్రభుత్వ మూలక ఉద్యోగ ప్రాప్తి. కుజుడు 10th భావంలో ఎవరికి ఉంటాడండి? 10th భావంలో వృశ్చిక రాశి వారికి 10th భావంలో ఉంటాడు. వాళ్ళకి కుజుడు వలన మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి, పొలిటికల్ రంగంలో కూడా ప్రమోషన్స్ అంటే వాళ్ళకి పదవులు రావడానికి మీకు ఇవి ఉంటుందండి. అలాగే 11వ భావం తులారాశికి అవుతుంది. తులారాశి వారు కూడా ప్రభుత్వ మూలకంగా ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు రాజకీయ రంగంలో ప్రవేశము, శత్రుక్షయము, కీర్తి, వాహనము, జనాదరణ ఇవన్నీ లభిస్తాయిట. ఎందుకంటే సామాన్యం కాదు కదండి. మిత్రక్షేత్రంలో కుజుడికి రవి మిత్రుడు, ఆయన పవర్ఫుల్గా ఉంటాడు కదా. కుజుడు అసలే సింహరాశిలో ఉన్నాడంటే పవర్ ఉంటుంది కదా, చాలా పవర్. అది పైగా దశమస్థానం అంటే మనకు చెప్పవలసింది ఏముందండి, అద్భుతమైన పవర్. అంటే ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటాడు, ఆయన దిగ్బలుడు అవుతాడు కదా. సరే, వీళ్ళందరికీ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మరి అష్టమ వ్యయాల్లో ఉంటే కొద్దిగా చెడు ఫలితాలు ఇవ్వరు కదా ఆయన. అంటే అంత అద్భుతంగా చెడు ఫలితాలు ఇవ్వడు, కానీ అష్టమ వ్యయాల్లో ఎవరెవరికి ఉంటాడు. అష్టమ స్థానము అంటే మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానము కుజుడు, కేతువు కూడా ఉన్నారు. అష్టమ వ్యయాలు అంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు ఉండడము అష్టమ స్థానం అంటాం. వ్యయస్థానం అంటే కన్యా రాశి వారికి వ్యయభావం అవుతుంది కాబట్టి కుజుడు ఈ 2 రాశుల వారికి మంచి చేయడు. అంటే మీ రాశి వారికి అంటే జనరల్గా మకర రాశి వారికి, కన్యా రాశి వారికి అష్టమ వ్యయభావాలు ఉంటాడు కాబట్టి అంత శుభఫలితాలు ఇవ్వడు. ధన నష్టం కలుగుతుందండి, ఎక్కువగా రుణ బాధలు పెరుగుతాయి. భార్యాపుత్రుల వలన లేకపోతే పుత్రులకు విచారం కలగడానికి అవకాశం ఉంది. జ్వర భీతి, అధికమైన కోపము, స్త్రీల వల్ల కలిగే బాధలు, కొంతమందికి కారాగార ప్రాప్తి అంటాం, కానీ అలా చెప్పకూడదు. కారాగార ప్రాప్తి కాదు, అంటే చాలా ఆయన శుభులతో కలుస్తాడు, శుభదృష్టి ఉంటుంది కాబట్టి కొద్దిగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి చెప్పాలి. శరీర బాధ, శరీరానికి సుఖశాంతులు లేకపోవడం, జంతువుల వలన బాధలు కూడా కలుగుతాయిట. ఈ విధంగా ఉన్నాయండి. అంతా కూడా మనం కుజుడు ఏ ఫలితాలు ఇస్తున్నాడో చెప్పుకుంటున్నాం మనం. అలా 12 రాశుల వాళ్ళకి మనం చెప్పుకుంటాం. అప్పుడు మరి ముందర కుజుడు యొక్క ఇంట్రడక్షన్ కావాలి కదండి. ఆయన కేంద్రాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడైనా, అలాగే లాభస్థానంలో ఏ ఫలితాలు ఇస్తాడైనా, అష్టమ ఏ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో మనం చెప్పుకున్నాం. ఇది మెయిన్ ఇంట్రడక్షన్ వచ్చేసింది, ఫలితాలు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే మీ రాశుల వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనుకోండి. మనం కుజుడిని అత్యంత ప్రీతిగా పూజించాలండి. అష్టమ వ్యయభావాల్లో ఉన్నవారు కూడా మీరు ఇంత మళ్ళీ చెప్పుకుంటాం మనం. వారి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎప్పుడు ఉండాల్సిందే. అష్టోత్తరం చేసుకోవాలి, ఇంట్లో కూడా పూజలు చేసుకోవాలి. వీలైనప్పుడల్లా గుళ్ళకి అంటే టెంపుల్స్ దర్శనాలు చేసుకోవాలి. శివుడికి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాల అభిషేకాలు చేసుకోవడం చాలా ప్రీతి. కళ్యాణాలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ మకర రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి శుభాలు జరుగుతాయి. సో ఇక్కడ వరకు మనం ఒక ఇంట్రడక్షన్ కుజుడు కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు అసలు 12 రాశుల వారికి అంటే కుజుడు 12 రాశుల వారికి ఏం ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయి,
ఆయన కుజుడు కేతువుతో కలిసి ఉండడం వలన ఆయనకి అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏముంటాయి, శక్తి మరింత బలం ఎందుకు చేకూరుతుంది, పరిహారాల గురించి చెప్పుకుందాం మనం. కుజుడు మనకి సింహరాశిలో ఉండడం వలన ఏం చెడుదు చాలా రాశుల వారికి కొన్ని మంచి జరిగాయి, కొన్ని బాగా మంచి జరిగాయి. కొన్ని రాశుల వారికి అంటే సపోజ్ కన్యా రాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 12 రాశుల వారికి మరింత శుభఫలితాలు కలగాలి. వాళ్ళు ఎప్పుడూ అన్యోన్యంగా భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలి, సంతానం బాగుండాలి, చక్కగా పెళ్ళిళ్ళు అయిపోతూ ఉండాలి, చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. కుజుడు ఇవన్నీ ఇస్తాడు కదండి. ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం? చిన్న రెమెడీస్ అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవాలయ సందర్శించాలి. మంగళవారం నియమాలు పాటించాలి. అలాగే ఒకవేళ మీకు వీలుంటేనే నవగ్రహాల్లో ఉన్నటువంటి మన కేతువుకి కుజుడికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరికంటే మకర రాశి వారికి కన్యా రాశి వారికి చెప్తున్నాను. అది వాళ్ళు చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు మంగళవారం 7 మంగళవారాల పూట కుజుడికి కేతువుకి నవగ్రహాలకి పూజ చేయించుకుని దక్షిణతో పాటు వాళ్ళకి ఇచ్చేసే డబ్బులు సమర్పించుకోవాలి. సో 7 వారాలు చేయాలండి. 7 వారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ 7 వారాలు చేసిన తర్వాత కూడా దానము, ఆయన సంబంధించిన దానం తెలుసు కదా, దానాలు ఏమన్నా మీకు తెలుసు. ఆ దానాలు ఇవ్వడము, అలాగే ఆయన స్వామివారికి వాళ్ళ యొక్క పూజారులకు కూడా మనం దక్షిణ ఇవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే ఫలితం బాగుంటుంది, దోషాల పరిహారం అవుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర వారికి వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అంతేకాకుండా స్వామివారికి గంధంతో, ఆవు పాలతోటి, తేనెతోటి, తర్వాత విభూది, ఈ 4 కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం మర్చిపోయిన ఈ 4తోటి మన ఇంట్లో సరే గుళ్ళో సరే తీసుకువెళ్ళి మనం ఇవ్వడం చేయడం వలన అఖండమైన ధనప్రాప్తి. కుజుడి వలన వచ్చే దోషాలు అంటే దోష పరిహారాలు, ఈ జైలు జీవితాలు కానీ లేకపోతే ఈ కొన్ని కోర్టు కేసులు కానీ అంటే చూసారా, మనం మాట్లాడకూడదు, అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎదురు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి. అవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే కుజుడే రక్ష, మనకి కుజుడు బలమే కావాలి. అందుకని చూడండి, ఈ నెల 30వ తారీఖు కూడా స్కంద పంచమి వస్తుంది. స్కంద పంచమి వచ్చిందంటే తమిళనాడులో అద్భుతంగా చేస్తారు. మనం ఎందుకంటే 6 దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయంటే పుణ్యక్షేత్రాలు. మనం ఒక పుణ్యక్షేత్రం దర్శించుకున్నా పూర్వజన పుణ్యమే అనుకోవచ్చు మనం. సో ఈ విధంగా మీరు చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామిని అసలు ఎంత పవర్ అంటే ఆయన, ఆ పవర్ మీకు 12 రాశి వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీరు చెయ్యండి, పూజలు చేయండి. పొలిటికల్ రంగంలోనూ, రియల్ ఎస్టేట్ రంగం భూములు బాగా సక్సెస్ అయిపోవడానికి కారణం మీకు బాగా సక్సెస్ అవుతారు. సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఈ 51 రోజు కూడా స్వామివారినే పూజించండి. మరి మాకు కుదరదండి, కొన్ని సందర్భం కుదురుతుంది, చేయొచ్చు, కుదరాల్సిందే. కానీ ఓం సం శరవణ భవాయ నమః మిలికిల్సా, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః ఆయన దర్శనము, సూర్యభగవాన్ దర్శనాలు. ఎందుకంటే సూర్యభగవాన్ ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్య ప్రదాత. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి చెప్తున్నారండి, వాళ్ళు సూర్యభగవాన్ ఆలయాల దర్శనాలు, సూర్యభగవానికి గోధుమలు సమర్పించడము, ఎవరైతే సూర్యభగవాన్ ఆలయాలు శుభ్రం చేస్తారో వాళ్ళకి అద్భుతమైన మంచి యోగాలు కలిగిస్తారట. వచ్చే జన్మలో మంచి ఫలితాలు కలిగిస్తారట ఆయన. సో ఈ జన్మలో కూడా ఆ స్వామివారి యొక్క మనకు అనుగ్రహం కలగాలి కాబట్టి ఇంట్లోనే సూర్యభగవాన్ని పూజిద్దామండి. ఆదిత్య హృదయం కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే, మాది ఆది అస్ట్రాలజీ ఉందండి. నేనే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఈ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను చేయకపోతే ఏమనుకోకండి. మీరు దీంట్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మన ఆది అస్ట్రాలజీ తరపున చాలా మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అదేకాకుండా మన ఆది అస్ట్రాలజీ తరపున నేనే, మనకి ఎవరు అసిస్టెంట్లు కానీ ఫోన్ ఎవరో మాట్లాడడం కానీ ఏం ఉండదండి. ఒకవేళ నిజంగా ఎవరైనా మాట్లాడితే డూప్లికేట్ అనుకోండి, లిఫ్ట్ చేయకండి. నేనే మాట్లాడతాను. నా గొంతు విని చాలామంది గుర్తుపడతారు, మనిషి చూడకపోయినా. బజార్లో కూడా నా గొంతు వాయిస్ విని గుర్తుపట్టేస్తారండి బాబు. అదొకటి ఏంటంటే మరి సరే, అది పక్క పెడదాం. అలాగా మనం మీకు ఏమైనా మాత్రం అవకాశం ఉన్నా ఇలాగ ఉపయోగించుకోండి, జాతకాలు చెప్పించుకోండి. ఇంకా మీకు అవకాశాలు ఉంటే ఈ ముహూర్తాలు కానీ, ఇటువంటి గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా మన దగ్గర నేనే చాలా జాగ్రత్తగా ఉండి చాలా కాలం బుక్స్, పంచాంగాలు రెఫర్ చేసి చేస్తాను తప్ప గబగబా చెప్పేసి చెప్పడం ఉండదు. అది అలా చేస్తేనే పవర్ఫుల్గా ఆ ముహూర్తాలు నిలుస్తాయి, ముహూర్త బలం ఉంటుంది. కాబట్టి మీరు ఆది అస్ట్రాలజీ సందర్శించండి.
నా ఫోన్ నంబర్ 7075389589 7075389589. CMA వాడ్రేవ్ ఆదినారాయణరావు. CMA ఎందుకు పెడుతున్నారంటే నేను కాస్ట్ అకౌంటెంట్ అండి, నేను కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. CA అంటాం కదా, డాక్టర్ అనుకుంటాను కదా సార్, అలాగే మేము CMA అని పెట్టుకుంటాం మేము. CMA వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను జనరల్గా మనం చెప్పుకోండి చాలా కథ ఉంది నాది. కాస్ట్ అకౌంటెంట్ నేను యాక్చువల్గా దీంట్లోకి వచ్చాను. ఈ విధంగా అందరికీ ప్రజాసేవ చేసుకోవాలని వచ్చాను. సో ఈ విధంగా మంచి జరగాలి, మీ అందరికీ మంచి జరగాలి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయండి. నా వీడియోలు నచ్చితే నా విన్నపం లైక్ చేయండి, చక్కగా షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి మీ స్నేహితులకి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.